గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. 2025లో మా బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ఇయర్ మా బర్త్డే సాటర్డే వచ్చింది. సాటర్డే ఇంట్లో నాన్ వెజ్ తిన్నాము, అలాగే కుకింగ్ కూడా చేయము. సాటర్డే బర్త్డే కాబట్టి సండేకి అవుటింగ్కి మాకు ప్లాన్ ఉంది. సో అందుకే ముందుగా వెన్స్డేనే చికెన్ దమ్ బిర్యానీ విత్ కూల్ డ్రింక్స్ మా ఆఫీస్లో ఇచ్చేసాము. మాక్సిమం ఎవరి బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఉన్నా ఎవరైనా కేక్స్ వాళ్ళకి నచ్చిన స్టైల్లో తీసుకొస్తారు. బట్ మాకు వచ్చేసరికి మా చికెన్ దమ్ బిర్యానీ అంటే అందరికీ లిటరలీ చాలా ఇష్టం. అందుకే మేము ఎప్పుడు యానివర్సరీస్ ఆర్ బర్త్డేస్ ఉన్నా మేము కేక్స్ అయితే అవాయిడ్ చేసి ఈ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసి ఇస్తాము. బట్ ఈ రోజు కర్రీ చేయలేదు, బట్ మాక్సిమం ఎప్పుడు కర్రీ కూడా ఇస్తూ ఉంటాము. ఏదైనా అకేషన్ ఉంటేనే కాదు, నార్మల్ టైమ్స్ లో కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము. మేము మాక్సిమం 1 month గ్యాప్ వస్తే వాళ్ళే అడుగుతూ ఉంటారు, మళ్ళీ బిర్యానీ ఎప్పుడు తెస్తారు, మేము దానికోసం వెయిటింగ్ అని. వాళ్ళు లిటరలీ మొత్తం వైట్ పీపుల్స్ అయినప్పటికీ చాలా ఇష్టపడతారు మన బిర్యానీ కూడా. ఇక బర్త్డే రోజు స్పెషల్స్ కి వస్తే కొబ్బరన్నము, కాజు పన్నీర్ పూల్ మకానీ కర్రీ ప్రిపేర్ చేసాము. అండ్ అలాగే డిజర్ట్ లోకి గులాబ్ జామ్ చేసాము. ముందు ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుని తర్వాత నీట్ గా రెడీ అయ్యాము. ఈ విధంగా రెడీ అవ్వాలని మేము ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రీ ప్లేట్స్ అన్ని అరేంజ్ చేసేసుకున్నాము శారీస్ కి. ఈ విధంగా శారీ వేర్ చేయటము ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, సో అందుకే మేము కూడా ట్రై చేసాము. మాకు ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. నీట్ గా రెడీ అయ్యి పిక్స్ అండ్ వీడియోస్ అలానే కొన్ని షార్ట్స్ కూడా చేసాము. నేను ఫర్దర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేస్తూ ఉండండి. బేసిక్గా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము రెడీ అయిన దానికి పర్ఫెక్ట్గా. మ్యాక్సిమం ఎప్పుడు చలిగా అలానే ఉంటుంది, బట్ ఆ రోజు సన్నీగా కూడా ఉండడం మాకు ప్లస్ పాయింట్ అయింది. సో అందువల్ల పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. వెస్ట్రన్లో కూడా చాలా అవుట్ఫిట్స్ తీసుకున్నాము, బట్ అన్నీ వేసుకొని పిక్స్ అయితే తీసుకోలేకపోయాము. ఇక నైట్ వచ్చేసి ఇద్దరం సేమ్. మ్యాక్సిమం నా వీడియోస్ మీరు ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది, మ్యాక్సిమం బర్త్డేస్కి ఒకేలాంటి అవుట్ఫిట్ మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము, బికాస్ ఇద్దరిది సేమ్ డే బర్త్డే కాబట్టి. ఇక లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇండియా ట్రిప్ చేసాం కాబట్టి అప్పుడే 1 yearకి సరిపడా ఫెస్టివల్స్కి అన్నింటికి సరిపడట్టుగా శారీస్ అన్ని కూడా తీసుకొచ్చాము. సో అలానే బర్త్డేకి కూడా అప్పుడే తెచ్చుకున్నాము. ఈ శారీస్ని కూడా వైజాగ్లోనే పర్చేస్ చేసాము. మాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడికి తెచ్చేసుకొని యూకేలోనే స్టిచ్ చేసుకుంటాము మాకు వీలైనప్పుడల్లా. ఇక నైట్ కేక్ కటింగ్ విషయానికి వస్తే మా హస్బెండ్ కేక్ అయితే ఆర్డర్ చేశారు, కానీ దానిపైన నేమ్ అయితే రాయించడం మర్చిపోయారు. 95లో బోర్న్ అయిన వాళ్ళందరూ కూడా ఇయర్ 30కి అయితే టర్న్ అయిపోతున్నారు. సో నేను కూడా అంతే 30కి టర్న్ అయిపోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ అయితే ఉంటుంది. వీడియో ఎండింగ్ లో కూడా మా పిల్లలు కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. మమ్మీ అండ్ పెద్ద మమ్మీ ఓపెన్ చేయాలి. ఈ పేపర్ ఓపెన్ చేయాలి. హ్యాపీ బర్త్డే. హోప్ యూ హ్యావ్ ఎ లవ్లీ టైమ్ అండ్ ఎంజాయ్. హోప్ యూ లైక్ మై గిఫ్ట్ అండ్ అప్రిషియేట్ హన్వితాస్ స్పీచ్. ఫ్రమ్ హన్వితాస్ స్పీచ్ ఈక్వల్ టు హన్విత అంటారు. చదవకూడదా? అందులో పెట్టేసింది అది వాచ్. అది స్పీచెస్ అమ్మ బాబాయ్ అన్ని స్పీచ్ కాదు, వాచ్ ఇది పెట్టలేదే చెయ్యికి. తర్వాత
నేనే కొన్నా. ఏ నువ్వు ఓరియో కొన్నావా? నేను చూడలేదు అది. ఇద్దరు షేర్. హ్యాపీ బర్త్డే మమ్మీ అండ్ పెద్ద మమ్మీ. థ్యాంక్ యూ. వీళ్ళ స్పీచ్ తగలట్ట. ప్రతి బర్త్డేకి స్పీచ్ సరిపోతుంది. ఆహా అదేంటి? డాడీ కొన్నాడు. డాడీ ఏమో వాచ్ కొన్నాడు. అయినట్టే ఇప్పుడు కొన్నావా? కాదు, షాప్ కి వెళ్ళి అందులో నా మొహమ్మద్ ఓరిని బాగా చేసింది. ఏ చాలా బాగా చేసింది. నా ఫేస్ కానీ వాళ్ళ ఫేసులు పెట్టాలి నువ్వు. చాలా ఎక్కడ ఈ స్టిక్కర్లు? స్టిక్కర్ ఫోటో కట్ చేస్తావా? దాన్ని ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి. తగిలించుకున్నప్పుడు బాగా చేసింది. పంచాయతీలు చూడండి. చాక్లెట్స్ పెట్టింది ఇద్దరు. నాకు చాక్లెట్ బాగుంది. మీ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. I wish you all luck. Hope you have a splendid day. Happy 30 and 34th birthday. 33. I'm 33, not 34. No, I'm 32. Before I'm 32, now I'm 33. Anita! ఓకే 30 and 33 అని చదువు. 30 and 33. She is so old. No, I think it is a birthday cake. I got Okay, cutting చేసి the chocolate. సూపర్. సో మా పిల్లలైతే గిఫ్ట్స్ ఆ విధంగా ఇచ్చారు. మా హస్బెండ్స్ వచ్చేసి యాపిల్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ చేశారు. దానితో పాటుగా 24 డిఫరెంట్ కలర్స్ స్ట్రాప్స్ కూడా తీసుకున్నారు అట్ ఏ టైం. అక్కది నాది స్క్రీన్ సైజ్ కూడా సేమ్, సో అందువల్ల ఇద్దరికి కూడా సెట్ అవుతుంది అన్నట్టు. నాకు యాక్చువల్గా స్మార్ట్ వాచెస్ అంటే చాలా ఇష్టము. తట్టు దానికి మనం స్ట్రాప్స్ చేంజింగ్ చేసుకోవాలి. అలా అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట. 2 years బ్యాక్ మా హస్బెండ్ నాకు టెన్స్కీ బ్రాండ్ వాచ్ గిఫ్ట్ చేశారు. బట్ దానికి స్ట్రాప్స్ చేంజింగ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఉన్నప్పటికీ కూడా దానికి స్ట్రాప్స్ రాలేదు. చాలా ప్లేసెస్లో ట్రై చేశాను, బట్ నాకు అది వచ్చే టైంకి వాచ్ అయితే పాతది అయిపోయింది. సో ఇయర్ యాపిల్ కొన్నారు కాబట్టి మనకు నచ్చినన్ని స్ట్రాప్స్ నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేంటి ఫేవరెట్ ఏంటి అని అడిగాను దాన్ని. అదేం నచ్చింది ఇద్దరిలో ఎవరికి నచ్చిందో చూసి ట్రై చేసుకోండి. కాదు మండ మా చిన్నత్త వాళ్ళ పిల్లలు కూడా ఈ ఇయర్ గిఫ్ట్స్ ఇచ్చారు, బట్ సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ పర్ఫ్యూమ్స్ ఇచ్చారు. ఒక బాక్స్ లో పెట్టి ఎవరి చేతికి దొరికితే అది వాళ్ళని తీసుకోమన్నారు. సో ఎవరికి ఏ ఫ్లేవర్ వస్తుందో తెలియదు కదా, సో అందుకోసమని. సో ఇప్పుడు వేరే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాము. సో యూస్ఫుల్ గా ఉంటుందని ఆ విధంగా ప్లాన్ చేశారనమాట. చాలా బాగున్నాయి ఆ గిఫ్ట్స్ కూడా. సో బర్త్డే రోజు ఈ విధంగా ఎంజాయ్ చేసేసాము. ఇంట్లో నైట్ కి వడ వేసుకున్నాము. కేక్ ఎలానో ఉంటుంది కాబట్టి. ఇక రేపు అవుటింగ్ డిన్నర్ కి వెళ్దామని బయటికి ప్లాన్ చేసుకున్నాము. వాట్ఫోర్డ్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ రీసెంట్ గా ఓపెన్ చేసినట్టు తెలిసింది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక సండే చెప్పాను కదా, సాటర్డే వెస్టర్న్ అవుట్ఫిట్ లో కూడా సేమ్ తీసుకున్నాము అని. సో సండే ఆ విధంగా రెడీ అయ్యి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. డెక్కన్ జంక్షన్ ఇది వాట్ఫోర్డ్ లో ఉంది. రీసెంట్ గా 3 months ముందే స్టార్ట్ చేశారంట. మేము కూడా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. మేము ఉంటున్న హౌస్ కి చాలా దగ్గరలో ఉంది. దట్టు ఇండియన్ స్టైల్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కూడా మన ఇండియన్స్ తెలుగు పీపుల్సే ఉన్నారు. రెస్టారెంట్ స్టార్ట్ చేసి 3 months అవుతుందంట. సో దానివల్ల మరి వేరే అదర్ రీజన్స్ నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రైజెస్ అన్ని చాలా రీజనబుల్గా ఉన్నాయి.
ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోగా ఇక్కడ సోడా ఉంది అని చెప్పేసరికి దాన్ని కూడా ఆర్డర్ చేసాము. బట్ మా పిల్లలు అయితే దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళ వల్ల అయితే అవ్వలేదు. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు ఇయర్స్, చాలా ఇయర్స్ తర్వాత సోడానైతే చూసాము, అది కూడా యూకేలో. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఉన్నది అన్నంగానే కూల్ డ్రింక్స్ తో పాటు దాన్ని కూడా ఆర్డర్ చేసేసాము. లాస్ట్ ఇయర్ కూడా మా బర్త్డే టైంలో ఒక రెస్టారెంట్కి వచ్చాము, వాట్ఫర్డ్లోనే, క్రిస్పీ దోస అని. ది వర్స్ట్ రెస్టారెంట్. నేను అప్పుడు కూడా మీతో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. బట్ ఈ రెస్టారెంట్ అయితే మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ నుంచి మనం మెయిన్ కోర్స్ వరకు కూడా ఎవ్రీ ఐటమ్ చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ కూడా మనకి తగ్గట్టుగానే ఉన్నాయి. స్టార్టర్స్ ఆల్మోస్ట్ 7 to 8 డిఫరెంట్ స్టైల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఎవ్రీ ఐటమ్ కూడా చాలా బాగుంది. దట్టు శ్రిమ్స్ కూడా ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగుంది. నేను అసలు ఎప్పుడు తిన్నాను ప్రాన్స్, ఫస్ట్ టైం తిన్నాను. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మైనస్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేకనో ఆర్ రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల ఫ్రెష్గా ఇద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ కొంచెం టైం పడుతుంది రావడానికి. మేము 7:30కి వెళ్ళాము. లిటరల్లీ ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది. మా ఆర్డర్ కంప్లీట్ అయ్యి మేము ఫుల్గా తిని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న చెఫ్ కూడా ఒక అతనే. సో అందువల్ల కొంచెం టైం పడుతుంది. దట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఆఫ్లైన్ తినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మేము ఆ రోజు వెళ్ళాము. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది. మేము చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. బట్ అప్పటికే అయిపోయిందంట. సో వాళ్ళు వేరే డిఫరెంట్ స్టైల్ రైస్ అయితే ఇచ్చారు. అది నాకు అంతగా లైక్ అవ్వలేదు. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్ఫర్డ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈ విధంగా 2025లో మా బర్త్డేని అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసాము, సాటర్డే అండ్ సండే కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.